ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దేవనూరు అటవీ భూములను కబ్జా చేశారంటూ రాజయ్య ఇటీవలే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే రాజయ్యకు శ్రీహరి సవాల్ విసిరారు. దేవనూరు అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. అదేవిధంగా దళిత బంధులో రాజయ్య అవినీతికి పాల్పడినట్లుగా నిరూపిస్తే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని అన్నారు. అయితే తాజాగా కడియం శ్రీహరి సవాలును రాజయ్య స్వీకరించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్థానికేతరుడు అని అన్నారు. ఆయనను పర్వతగిరి పంపే వరకు నిద్రపోనని కామెంట్ చేశారు. ఎంపీ ఎన్నికల్లో కడియం 100 కోట్ల పైనే ఖర్చు చేశారని ఆరోపించారు. ఆ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ముందు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరిని ఓడించి తీరుతానని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూ కబ్జా చేశాడు, వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కున్నాడు, ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి, నేను దానికి బాధ్యత వహిస్తాను. రైతుల భూములను అన్యాయంగా లాక్కోవద్దు, రైతుల భూములు అటవీ భూములని మీరు చెప్పొద్దు. వాళ్ళ దగ్గర ధరణి పాస్బుక్లు ఉన్నాయి, వాళ్ళకు రైతు బంధు వస్తున్నది, అన్ని రకాలైన హక్కులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ భూములు వాళ్ళకే చెందాలని చెప్పి నేను చెప్పాను. అంతకు మించి నా అధికారాన్ని ఉపయోగించి కానీ నేను కానీ అటవీ భూములను కానీ రైతుల భూములను కానీ లాక్కున్నట్లయితే, నేను కబ్జా చేసినట్లయితే, నేను తీసుకున్నట్లయితే, అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీకు అవకాశం ఇస్తున్నాను. మా సోదరుడు రాజయ్య గారికి ఒక అవకాశం ఇస్తున్నాను. రాజయ్య గారు, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి, పత్రికాముఖంగా ఆ సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టండి. ఇదిగో కడియం శ్రీహరి ఆక్రమించుకున్న భూములు ఇవి, సర్వే నెంబర్లు ఇవి, ఇవి అటవీ భూములు ఇవి, ఇవి ఇన్ని ఎకరాలు కబ్జా చేసుకున్నాడని, లేకుంటే పట్టా చేయించుకున్నాడని మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి. నిన్న మీరు విసిరిన సవాళ్ళను నేను స్వీకరిస్తున్నా. గణపురం నియోజకవర్గంలో 15 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్టా అయిపోతానికి సిద్ధంగా ఉన్నా. ప్రత్యేకంగా నేను 2 అంశాలు తీసుకున్నా. ఒకటి, దేవనూరు భూముల విషయంలో హన్మకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవనూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది, ఇనుపరాతి గుట్టలు. అక్కడ ఇప్పటికే నువ్వు 24 ఎకరాల భూమిని దోసుకున్నావు. మళ్ళీ 25 ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా ఇవాళ గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడుతూ ఉన్నది. అదేవిధంగా కాంట్రాక్టు బిల్లులు ఇప్పించడానికి వివిధ మండలాల్లో భూ కబ్జాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేకాకుండా నువ్వు ఏదైతే మాట్లాడినావో దళిత బంధు విషయంలో నువ్వు దళిత ద్రోహిగా ముద్రపడ్డది. నేను దాదాపు 643 మందికి మరి మినీ డైరీ ఇప్పించిన, తర్వాత 100 మందికి దళిత బంధు ఇప్పించిన, 1100 మందికి వచ్చే క్రమంలో దళిత ద్రోహిగా అడ్డుపడ్డావు నువ్వు. మరి నువ్వేదో 100 మంది నిరూపిస్తా అంటున్నావు. నువ్వు నిరూపిస్తే నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చిన సవాల్కు ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి పైసలు ఇవ్వలేదు. ఆ విషయంలో నీ వల్ల కానీ బాగుపడ్డ ఒక్క దళితుడు అంటే ఒక్క దళితుడు లేదని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఈరోజు మొత్తం నీ బండారం అంతా కూడా బయటపెట్టే సమయం ఆసన్నమైంది. మరి నేను స్థానికుడిగా, నేను అక్కడ పుట్టినా అక్కడే చస్తా. నువ్వు స్థానికేతరుడు పర్వతగిరికి వచ్చినావు, తప్పకుండా నిన్ను పర్వతగిరికి పంపించే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను.